అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసిందట. కేసీఆర్ సారు పేదింటి ఆడబిడ్డకు ఆసరైదామని కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు. పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆసరైండు. అసొంటి పథకానికి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తూట్లు పడుస్తుర్రో చూడుర్రి. లేనోళ్ళ దగ్గర కూడా లేకి బుద్ధి జీయించి వసూళ్లకు అలవాటు పడ్డరు. చీసి గింత సిగ్గు తప్పిన సన్నాసోళ్ళని ఏడన్నా చూసినామా? ఒక బీదరాల దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చినందుకు 7,000 లంచం గుంజిండంటే వాన్ని ఏం మనిషి అంటారు చెప్పుర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కాడుండే ఈ చంద్రకళ అనేట ఆమె బిడ్డ పెళ్లి చేసింది. కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే నాకు 10,000 ఇస్తే నీకు చెక్కిప్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ అనేటోడు పైసలు గుంజిండట. ఇక అంత ఇచ్చుకోలేనంటే 7,000 అయినా సరే ఇయ్యమని పైసలు కట్టించిండట. ఇక నిన్న కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ చేసిండ్రట. అందులో 178 మంది లబ్ధిదారుల పేర్లుంటే ఆ లిస్టులో చంద్రబాబు పేరు లేదట. మరి పైసలు తీసుకున్న నాకెందుకు రాలేదు అని అక్కడనే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు పోయి కంప్లైంట్ చేసింది. అందరి ముందు ఇజ్జత్ పోయే వరకు కాంగ్రెస్ కార్యకర్త మధు అనేటోని మీద కోపన్నట్టు మంది ముంగట బిల్డప్ ఇచ్చిండి ఎమ్మెల్యే గారు. టీవీలో చెప్పింది టీవీ రికార్డ్ చేసింది 7,000 లిస్ట్ చెప్పింది ఆల్రెడీ. అదే టీవీలో చెప్పిన కదమ్మా, అక్కడో మాట ఇక్కడో మాట ఎందుకు మాట్లాడు నేనేమంటున్నాను? అయ్యో ఏమంటున్నా అయ్యో అమ్మా నేనేమంటలేను నువ్వు మాట్లాడితే ఎట్లా పోతుంది. అది ఎందుకు మాట్లాడు ఎట్లా మరి నువ్వు మళ్ళీ మాట్లాడు. ఆయన మాట్లాడు మళ్ళీ మాట్లాడబెట్టు. మరి అంత నియతగల్ల మనిషి అయితే పేదామె దగ్గర పైసలు గుంజుతావురా బేవార్సు గాని పోలీసు వాళ్ళకి పట్టియాలి కదా. ఇంకా ఇట్లెన్ని దందాలు చేసి నా పేరు ఖరాబు చేస్తావురా సన్నాసోడా అని బుద్ధి చెప్పాలి కదా. అట్లా చేయకుండా మీద మీడియా ముంగడ కోపన్నట్టు నటించి చేతులు దులుపుకుని ఎమ్మెల్యే అని గరమవుకుంటా పోయిరడ చెక్కులు రాని లబ్ధిదారులు.